హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. మనకి కొలత జాకెట్ ఇచ్చి ఈ బ్లౌజ్ కుట్టమంటే చాలామందికి ఈ నేను పాత వీడియోలో చెప్పినట్లు ఈ నెక్ దగ్గర చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఎంత వస్తే ఎంత తీసుకోవాలి, 2 ఇంచెస్ మైనస్ చేయమని ఒక్కొక్క దానికి చెప్తుంటాను, ఒక్కొక్క దానికి 1 ఇంచ్ అని చెప్తుంటాను. సో ఏ సైజుకి ఎంత తగ్గించాలి అన్న దాని మీద చాలామందికి కన్ఫ్యూజ్ ఉంది. సో నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సో 9 ఇంచులు వచ్చిందండి, ఎంత తగ్గించాలి, లేదా 7 ఇంచుల గ్యాప్ వచ్చింది, ఎంత తగ్గించాలి. దీనికి ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తానండి. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఈ చంక డౌన్ క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం నెక్ అనేది మనం తీసుకోవచ్చు. సింపుల్ ట్రిక్ అది. సో దాన్ని ఫాలో అవ్వండి. ఈ నెక్ గ్యాప్ని మరి మనం కొలవాల్సిన అవసరం ఉండదు. అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను. అలాగే ఫ్రంట్ షేప్ దగ్గర కూడా చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. సో ఈ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా మీకు ఈ వీడియోలో ఈ వీడియోలో కటింగ్ చూపిస్తాను. దీని నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, మన ఇవాళ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి లైనింగ్ శుభ్రంగా తడుపుకోండి. మ్యాక్సిమం తడిపి కొట్టడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్ ఏంటి అనేది మనకు ఎంత ఖరీదైన లైనింగ్ తీసుకున్నా సరే అది వాడుకలోకి వెళ్ళేసరికి ఇవ్వండి, చూసారా, ఇలా షింక్ అయ్యి చిన్న ఉగ్గు అనేది కనిపిస్తుంది. సరే, మీకు ఇక్కడ ఫోల్డ్స్ కనిపిస్తున్నాయా? ఈ ఫోల్డ్స్ అనేవి మనకు ఎంత జాగ్రత్తగా లైనింగ్ ఎక్కడ లూజ్ లేకుండా మనం అతికినా షింక్ అయిన తర్వాత ఈ కంప్లైంట్ అనేది వస్తుంది. సో అందుకే ముందుగా మనం లైనింగ్ అనేది తడిపేసుకుంటే బెస్ట్ ఆప్షను. తడపకపోయినా ఇబ్బంది లేదు, వేసుకున్నాక అది అలా స్ట్రెచ్ అయిపోతుంటుంది. స్ట్రెచ్ అయిపోయి ఇదవుతుంది. కానీ కొన్ని క్లాత్లు అయితే మట్టుగా అసలు స్ట్రెచ్ అవ్వవు. సో దాని గురించి ముందు మనం తడుపుకుంటే బెస్ట్ అనమాట. మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ముందు వాష్ చేసేసి దాన్ని నీట్గా ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకొని కటింగ్ మొదలు పెడదాం. దీనికి వంకలు ఏమైనా ఉంటే వంకలు లేకుండా ముందు లెవెల్ చేసేసేయండి. తర్వాత ఖర్చు కోసం అలాగే బ్లౌజ్ మనకు ఒకవేళ ఈ బ్లౌజ్ కన్నా పొడుగు పెట్టమని చెప్పారనుకోండి, ఈ బ్లౌజ్ కన్నా కొంచెం పొట్టయింది, కొంచెం పొడుగు పెట్టండి అన్నారు. సో బ్యాక్ మనకి ఎంత కావాలంటే అంత పొడుగు పెట్టేస్తాం. ఫ్రంట్ విషయంలోకి వచ్చేసరికి ఫ్రంట్లో చాలామందికి డౌట్స్ ఉన్నాయి, ఫ్రంట్ ఎక్కడ పెంచాలి అని. ఫ్రంట్ ఈ యార్ని ఎప్పుడు పెరగదండి. ఫ్రంట్ ఈ షేప్ అనేది ఎప్పుడు పెరగదు. ఒక్క షేప్ బెల్ట్ని మాత్రమే మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ మాత్రమే పెద్దది చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి ఒక 1/2 ఇంచ్ లెంగ్త్ పెట్టమన్నారు. ఆ 1/2 ఇంచ్ లెంగ్త్ని ముందుగానే మనం ఇక్కడ మార్క్ చేసేసుకుందాం. సో 1/2 ఇంచ్ లెంగ్త్ అనేది ముందుగానే ఇక్కడ మార్క్ చేసేసుకుందాం. మార్చా కొంచెం లైట్గా కనిపిస్తున్నట్టుంది, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే ఇది డార్క్ కలర్ మార్చర్స్ అవైలబుల్ అందుబాటులో లేవు. సో ఒకసారి చెక్ చేద్దాం, ఒక డార్క్ కలర్ మార్చర్ ఏమైనా ఉందేమో. సో ఇది కూడా అట్లానే కనిపిస్తుంది, దానికన్నా ఇదే బెటర్. సో 1/2 ఇంచ్ లెంగ్త్ అనేది ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఈ నడుముని సెంటరింగ్ చేయండి. ఇలాగా ఈ కుట్టు కలపండి. ఏదైతే మనకి సైడ్ కుట్లు కనిపిస్తున్నాయో ఆ కుట్టు కలిపి దాన్ని సెంటర్ చేసుకోండి. సెంటర్ చేసుకొని ఈ మడత ఏదైతే మనకి ఐరన్ ఫోల్డ్ కనిపిస్తుందో ఈ ఐరన్ ఫోల్డ్ దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఒక మార్క్ వేయండి. మార్క్ వేసిన తర్వాత మనకి బ్యాక్ డాట్స్ కావాలి కదా, ఈ డాట్స్ కోసం ఒక 3/4 ఇంచ్ నుంచి ఇంచి వరకు అది ఉంచుకోండి. అలాగే మనకి పొడుగు మాత్రమే పెట్టమన్నారు, నెక్ గురించి మనకేం చెప్పలేదు అనుకోండి. నెక్ దించమని మనకేం చెప్పకపోతే కనుక ఈ 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి దీనికి ఎంత అయితే ఉందో వెన్ను పట్టి ఆ పట్టీకి మార్క్ వేసుకోవాలి. ఒకవేళ నెక్ కూడా 1/2 ఇంచ్ పొడుగు పెట్టి నెక్ కూడా ఒక 1/2 ఇంచ్ దించమంటే కింద మార్క్కి జరుపుకోవాలి. ఇలా కింద మార్క్కి జరుపుకొని దీన్ని మార్క్ వేసుకుంటాం. లేదు మనకి ఇది ఎంతైతే ఉందో అంతే కావాలి, ఒక పొడుగు మాత్రమే ఉంటే చాలు, నెక్ దించద్దు అన్నారు అనుకోండి, మనం పైన 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ రెండో మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి మాత్రమే దీన్ని మార్క్ చేయాలి. తర్వాత పొడుగుని ఇలా సెంటర్ చేసి పట్టుకోండి. కరెక్ట్గా సెంటర్ చేసి పట్టుకొని ఏదైతే కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో కింద వదిలేదని మనకు వదిలేసండి. దీన్ని మీరు మర్చిపోండి ఇంకా పూర్తిగా.
పై మార్క్ ఏదైతే హాఫ్ ఇంచ్కి మనం వేసుకున్నామో ఆ మార్క్నే మనం కంటిన్యూ చేసుకోవాలి. అక్కడి నుంచి పొడుగు మార్క్ చేయండి. పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టి ఎక్స్ట్రా మార్క్ చేయండి. ఇది ఒరిజినల్, దానికి హాఫ్ ఇంచ్ ఖర్చు. ఇలాగే కిందనే హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకున్నాం, పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకున్నాం. ఇక సైడ్ విషయంకి వస్తే ఈ కింద నుంచి కొలుచుకుందాం. మనకి మామూలుగా అయితే లెక్కల ప్రకారం అయితే పైనుంచి కిందకి చెస్ట్లో 6వ భాగానికి వస్తాం. ఈ కొలత జాకెట్ ప్రకారం వెళ్తే కొలత జాకెట్ బాగుంది అనుకున్నప్పుడు ఇంకా అటువంటి లెక్కలు ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా కింద నుంచి మార్క్ చేసి ఈ చేతి కుట్టు ఎక్కడైతే కనిపిస్తుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి, అంటే ఖర్చు కోసం అన్నమాట. మార్క్ మీద కట్ చేసేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేయండి. లేదు ఖర్చు విడిచిపెట్టి కట్ చేస్తాం అనుకునే వాళ్ళు ఒరిజినల్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ మూడిట్లకి అడ్డంగా గీతలు గీయండి. ఇలాగా మూడిట్లకి అడ్డంగా గీతలు గీసుకోండి. ఈ అడ్డంగా గీతలు గీసుకున్న తర్వాత మీకు ఒక ట్రిక్ చెప్తాను అన్న, నెక్ ఎంత పెట్టుకోవాలి అని. దానికి ఈ చంక డౌన్ ఎంత వచ్చిందో కొలవండి. 6 ఇంచీలు కనిపిస్తుంది. ఇవ్వండి 6 ఇంచీలు మీకు కనిపించిందో 6 ఇంచీలు కనిపిస్తుంది. ఈ 6 ఇంచీల్లోని సగం, 6 ఇంచీల సగం 3 ఇంచులు మార్కింగ్ ఇక్కడ పెట్టేసేయండి. ఇంకా వేరే కొలత ఏమీ లేదనమాట. చంక డౌన్ ఎంత వస్తే దాంట్లో సగానికి తీసేసేయండి. ఇది నెక్క కొలిచి దాంట్లో తగ్గించుకొని ఇటువంటి ఇబ్బందులు ఏమీ పడకుండా దీంట్లో తీసుకోండి. ఇప్పుడు పాత పద్ధతి ప్రకారం దీన్ని కొలిచి ఎలా తీయాలో చూపిస్తాను. అది ఒక పద్ధతి, ఇది ఒక పద్ధతి. బ్యాక్ సమానంగా ఇలా పరుచుకోండి, కరెక్ట్గా పరుచుకోండి. బ్యాక్ని బ్యాక్ ఇలా పరుచుకున్నాం మనం, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీనికి బ్యాక్ లూజ్ కొలుచుకోవాలి. ఈ లూజ్ని కంపల్సరీ కొలవాలి. 20.5 వచ్చింది, 20.5, 20.5. దీని గ్యాప్ కొలవండి. ఇప్పుడు గ్యాప్ మనకి 9 ఇంచులు చూపిస్తుంది. 9ని 2 ఇంచులు తీసేస్తాం. 2 ఇంచులు తీసేస్తే 2 ఇంచులు తీసేస్తే 7 ఇంచీలు. దాంట్లో సగం అంటే 3.5. ఖర్చు కోసం ఇంకొక 6 ఇంచు కూడా తగ్గించుకోమని చెప్తుంటాను. సో 3.5, 3.5 ఈ కొలతకి వేసుకోవాలి. కానీ ఇన్ని లెక్కలు కట్టి 9 ఇంచీల్లోంచి 2 ఇంచీలు తీసేసి మళ్ళీ దానికి ఒక 6 ఇంచు, 1/2 ఇంచు ఖర్చుల కోసం తీసి ఈ ఇబ్బందులు పడకుండా ఈ డౌన్ ఎంతైతే వచ్చిందో దానికి ఆఫ్ వేసేసేయండి. ఇబ్బంది లేదు. 3 ఇంచులు వచ్చింది కదా, ఖర్చులతో కలిపిది 3.5, 3.5 వచ్చేస్తుంది. అంటే 7.5 రెడీ అయిపోయింది. వేసుకున్నాక 9 ఇంచులకు మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. అలాగే ఈ బ్లౌజ్కి చెస్ట్ ఎంత ఉండవచ్చు అని మనం ఒక భాగాల ప్రకారం వెళ్ళాలి అనుకుంటే ఈ చంక రౌండ్ని కొలవండి. ఈ చంక రౌండ్ని కొలుచుకోండి. చంక రౌండ్ కొలిస్తే మనకి చెస్ట్ ఎంత ఉందనేది తెలిసిపోద్ది. ఇది దగ్గర దగ్గర 8.5 చూపిస్తుంది. 8.5 అంటే 8.5కి ఇంచి కలిపితే 9.5. 9.5 4 9.5 37 ఇంచీలు చెస్ట్ కనిపిస్తుంది. ఈ 37 ఇంచీలకి 6వ భాగం తీసుకున్నా 6 గీత, 6 ఇంచీలు చంక సరిపోయింది. షోల్డర్ కూడా అదే 6 ఇంచీలు మనం పెట్టేసుకోవచ్చు. అంటే 36 మీద ఈ బ్లౌజ్ కటింగ్ అయ్యింది. 6 ఇంచీలు తీసేసుకున్నాం. తీసేసుకున్న తర్వాత ఈ షోల్డర్ మనకి సరిపోతుందా లేదా, ఒక్కొక్కసారి ఇది బ్రాడ్ అయిపోవచ్చు. అంటే కొలత జాకెట్ ప్రకారం దీనికి ఖర్చు, దానికి ఖర్చు. చూసారా, ఇది షోల్డర్ పట్టి చిన్నది ఉంది, భుజం కుట్టు పెద్దది ఉంది. సో అటువంటిప్పుడు వీళ్ళకి ఇంతే కావాలి షోల్డర్ పట్టి అనుకున్నప్పుడు దాన్ని తగ్గించుకోవాలి. అలాగా తగ్గించుకుంటాం. అంటే ఒక 1/2 ఇంచి మన లెక్క ప్రకారం ఇది తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే ఈ షోల్డర్ పట్టి వాళ్ళకి చిన్నది ఉంది. సో కస్టమర్ చిన్నది ఉంది ఇంతే కావాలి అనుకుంటే దీన్ని ఫాలో అయిపోవడమే. నెక్ మట్టుగా జాగ్రత్తగా చూసుకోండి. ఇది పెద్దది పెట్టేసి లేదా చిన్నది పెట్టేసి ఇది చిన్నది చేసేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 3 ఇంచీలు వేసాను, దీన్ని 2.5 చేసేసి షోల్డర్ పట్టి కూడా ఇది ఎంత ఉందో అంతే వేసేసాం అనుకోండి. అప్పుడు చంక యార్న్ అనేది పెరిగిపోతుంది. ఇది ఒకటి అయింది కదా. ఇప్పుడు దీనికి కొలత ఎంత వచ్చింది కొలుచుకుంటాం. 1/4 చూపిస్తుంది. దానికి 1/2 ఇంచి కలిపి 6.5కి ఇక్కడ మార్క్ చేసాం. ఇప్పుడు బ్యాక్ లూజ్ మనకి ఎంత వచ్చింది 20.5. అంటే 10.5 సగం, 10.5కి బ్యాక్ లూజ్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు 36 ఇంచు అంటే 37 ఇంచీలు దీనికి చంక రౌండ్ మనకి చెస్ట్ చూపించింది. లెక్క ప్రకారం వెళ్తే 4వ భాగం 9.5,
దానికి అరంచి కలిపితే పావు తక్కువ 10 రావాలి. ఈ పావు తక్కువ 10 ఇక్కడ రావాలి. దీనికి ఎందుకు బ్యాక్ పెరిగింది? ఇక్కడ ఫ్రంట్ తాలూకా లూజు తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ లూజు తగ్గిపోతుంది. ఫ్రంట్ లూజ్ మనకి ఇది ఎంత వస్తుంది? మన కొలత ప్రకారం అయితే 9:15కి 9:15 ఖచ్చితంగా వచ్చి కూర్చుంటుంది. 4వ భాగం మన బాడీ మెజర్మెంట్స్, బాడీ కొలతలతో కుడితే. ఇప్పుడు దీని ఎంత ఉందో కొలుద్దాం. సో ఇది 9 ఇంచీలే చూపిస్తుంది. ఒక పావు ఇంచి ఇక్కడ తగ్గించేశారు కాబట్టి ఒక పావు ఇంచిని ఇందులో ఒక అర ఇంచిని బ్యాక్లో యాడ్ చేసేసారనమాట. సో ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. దీనికి మార్క్ వేసుకోండి, దీనికి మార్క్ వేసుకోండి, దీనికి మార్క్ వేసుకోండి. అలాగే మనకి చంక రౌండ్కి 30 ఇంచింపావు, ఇక్కడ కార్నర్లో ఇంచింపావు కానీ చాలు. ఇంకా అంతకన్నా పెద్దదైతే పెట్టుకోవసరం లేదు. రౌండింగు తీసుకోండి. కరెక్ట్గా ఆ ఇంచింపావును టచ్ అవుతూ మనకి రౌండ్ మార్క్ అనేది పడాలి. సో ఇలా మార్క్ వేసుకున్నాం. ఇప్పుడు మనకి చంక రౌండ్ని కొలుద్దాం. ఇది మనకి వేసుకున్న మార్క్కి సరిపోయిందా లేదా. బ్లౌజ్ని ఇలా పట్టుకోండి, కరెక్ట్గా ఇలా లాగి పట్టుకొని కరెక్ట్గా మార్కు మీద కొలవండి. ఇలాగా చూసారా, ఎగ్జాక్ట్గా వాళ్ళకు ఇచ్చిన మార్కుకి మనం వేసిన మార్కు కరెక్ట్గా సరిపోయింది. ఇది ఎప్పుడైనా సరే ఇక్కడ మిగిలిపోయింది అంటే చంక రోజు ఎక్కువయింది, చంక రౌండ్ ఎక్కువయింది. ఆ ఎక్కువ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని తగ్గించుకోవాలి. కొంత లూజులు తగ్గించుకొని చంక రౌండ్లు తగ్గించుకొని చేసుకోవాలి. లేదంటే షోల్డర్లు జారే ప్రమాదం ఉంది. అలాగే నెక్ రౌండ్ కూడా తీసుకుందాం. ఇలా నెక్ రౌండ్ కూడా మార్క్ చేసుకోండి. ఈ స్కేల్ని మీకు ఎలా కావాలంటే అలాగా మోల్డ్ చేసుకోవచ్చు. పెద్ద రౌండ్ కావాలంటే ఇటు తీసుకోండి, చిన్న రౌండ్ కావాలంటే ఇటు తీసుకోండి. మనకి ఎలా కావాలంటే అలాగా సైజును అటు ఇటు మార్చుకోవడంలోనే ఉంది. సో ఈ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేద్దాం. సైడ్ మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచుకొని కట్ చేసేయండి. ఇక్కడ ఒక పార్ట్ పెట్టుకోండి.